ఏ న్యూస్ చూసినా, ఏ ఆర్టికల్ చదివినా, ఎక్కడ చూసినా ఒకటే న్యూస్. జర్నలిస్ట్ స్వేచ్ఛ గురించి గాసిప్స్. ఆ అమ్మాయి అలాంటిది, ఆ అమ్మాయి ఇలాంటిది అని తెగ ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఏం తెలుసని ఇంత నెగిటివ్ కామెంట్స్? అసలు మీకేం రైట్ ఉంది చనిపోయిన స్వేచ్ఛ గురించి మాట్లాడడానికి? అసలు ఆవిడ చనిపోయింది, ఆ విషయం మీకు అర్థమవుతుందా? నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ తట్టుకోగలరా? ఇవన్నీ పక్కన పెడితే పాపం పుణ్యం తెలియని ఆ చిన్నారి అరణ్య పరిస్థితి ఏంటి? రేపు చనిపోయింది కాబట్టి ఏదో ఒక బ్లేమ్ వేయాలి. సో నిజంగా ఇదే నేచర్ కనిపిస్తుంది జనాల్లో. ఆవిడంటే ఎవ్వరికి తెలియదు. జస్ట్ ఒక సూసైడ్ న్యూస్ వినగానే అందరూ జడ్జ్ చేసేవాళ్ళే. ఆవిడ లైఫ్లోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందో. నా ప్రీవియస్ వీడియోకి ఒక చిన్న కామెంట్ వచ్చింది, అసలు ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకుంది, పెళ్లి కాకుండా అతనితో ఎందుకుంది? నీకు బుద్ధుందా అసలు కొంచెమైనా? మీ అక్కకో మీ చెల్లికో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే మాట్లాడతారా? మగదిక్కు లేకుండా అంత ధైర్యంగా పెంచి ఓడిపోయానన్న బాధను తట్టుకోలేక చనిపోయింది ఆ అమ్మాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతుర్ని కూడా బదిలి వెళ్ళిందంటే తన ఆవేదన అంటే అర్థం కావట్లేదా? అసలు ఎందుకు మనం ఆవిడని దిప్పడవాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ అలాంటిది ఇలాంటిది అని ఇంకా మనం మాట్లాడుతున్నామంటే శవాలను పీక్కు తినే రాబందులకు మనకి పెద్ద తేడా ఏం లేదు.